నమస్కారం అండి, దిస్ ఇస్ #. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే మాట చర్చలో ఉంది. ఒకే మాటతో 2 పదవులు సంచలనంగా మారబోతున్నాయి. అబ్జర్వ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు ఉప ప్రధానిగా ప్రస్తావన వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే నారా లోకేష్ గారి పేరు వస్తుంది. ఈ విషయం అయిన తర్వాత ఖచ్చితంగా యాజ్ అ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ మూమెంటే. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి రాయిటర్స్ రివీల్ చేసిన ఒక రీసెర్చ్, వాళ్ళు తీసిన ఒక ఆర్టికల్ బేస్ చేసి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇట్ వాస్ హ్యాపెండ్ 3 months to 4 months బ్యాక్. వాళ్ళు అన్నది ప్రధాని పేరుగా నారా చంద్రబాబు నాయుడు గారు నానిందని. Indian Prime Minister Narendra Modi will be halfway through his third 5-year term in office. That means it's about time to think about who could eventually succeed the leader of the world's most populous country. There are a few key names that could start swirling around in the year ahead. Admittedly, the next Indian general election isn't due until 2029. Modi will turn 79 that year, but could, in theory, run again. Yet a 4th term seems unlikely, especially after a relatively disappointing election result for his party in 2024. The time to think about succession starts now. One possibility is that a new star rises from within Modi's Bharatiya Janata Party. That could be Amit Shah, his right-hand man and Home Affairs Minister, or Maharashtra State Chief Minister Devendra Fadnavis, who's overseeing a revamp of Mumbai's public infrastructure. Alternatively, a Modi ally from another party could come to the fore. One option could be N. Chandrababu Naidu or his son Nara Lokesh, whose Telugu Desam party rules the rich southern state of Andhra Pradesh. They are shepherding a massive investment push, which includes a $15 billion data center project by Google. ఈరోజు ఉప ప్రధాని అని మాట్లాడుతున్నారు. కానీ ఒక రకంగా అబ్జర్వ్ చేస్తే నారా లోకేష్ బీయింగ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఒక యంగ్స్టర్ ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ అండర్లో ట్రైన్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని దద్దరిల్లిస్తున్న పర్సన్ నారా లోకేష్. రెడ్ బుక్ అన్న ఒక బుక్ పెట్టుకుని దాంతో అవినీతి పరులు పేర్లు రాసుకుని వ్యవసాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బూతులు మాట్లాడాలన్నా, అవినీతికి పాల్పడాలన్నా నేనున్నాను, నా ఎర్ర బుక్ ఉంది, దాంట్లో ఎవరి పేరైనా రావచ్చు, వస్తే తాట తీస్తా అన్న లెవెల్లో రెడ్ బుక్ భయం ఆంధ్రప్రదేశ్లో సుస్పష్టంగా కనిపిస్తుంది. కేవలం రెడ్ బుక్ భయం అసలు ప్రజలకైనా అంటే కానే కాదు. ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అయితే రెడ్ బుక్ అంటే పారిపోతాడు. ఇది నారా లోకేష్ కెపాసిటీ. వైసీపీ నాయకులకు నేను ఒక మూర్ఖుణ్ణి అని కూడా ఆయన ప్రశ్న చెప్పాడు. గన్నవరం యువగల సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ డ్రాయర్ మీద పరిగెట్టిస్తారు బూతులు మాట్లాడిన వాళ్ళని. ఎస్పెషలీ కొడాలి నాని గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా గీటు దాటి ఏ మహిళనైనా ఏ తల్లినైనా అవమానిస్తే ఇదే గతి పడుతుందని చెప్పి పదే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కలుపు మొక్కలు మురిసినాయి 5 ఏళ్లలో. గడిచిన 5 ఏళ్ళలో ఆ ప్రభుత్వంలో తీయటానికి వీళ్ళినంత కలుపు, ప్రతి కలుపు మొక్కని దగ్గరుండి ఏరుస్తున్న ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడాలంటే బాబు గారు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి వెళ్తున్నారంటే చాలా బాధగా ఉంటుంది ఈ న్యూస్ వింటే మాత్రం. ఇది ఫ్యాక్ట్. 4 దశాబ్దాలు అయిన పొలిటికల్ చరిత్ర మొత్తం చూసుకుంటే టీడీపీ పార్టీ క్యాడర్ని స్ట్రాంగ్ చేయడం దగ్గర నుంచి, పార్టీ కార్యకర్తలకు అండగా నుంచోవడం దగ్గర నుంచి, క్యాడర్ అంటే ఎలా ఉండాలి, రీజనల్ పార్టీ అంటే టీడీపీని మించిన నిబద్ధత గల ఒక్క రీజనల్ పార్టీ చూపించు బ్రో అన్న స్థాయికి ఈరోజు తెలుగుదేశం పార్టీని కన్స్ట్రక్టివ్ మోడ్లో తీసుకెళ్ళి నందమూరి తారక రామారావు గారి పేరుని ఈ రోజుకి జనాలు మర్చిపోకుండా జెన్ జీ కూడా ఆయన పేరుని తీసుకెళ్ళడానికి అహర్నిశలు ప్రయత్నించిన ఏకైక శ్రామికుడు టీడీపీ కార్యకర్త నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా ఉప ప్రధానిగా పేరు వచ్చినప్పుడు కొంచెం బాధ వచ్చింది డెఫినెట్లీ. అంటే బాబు గారు ఇంకా ఆంధ్రాను వదిలేసి వెళ్ళిపోతారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం అవుతారా అన్నప్పుడు చాలామందికి ఒక తెలియని బెంగ. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు, కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది 2029 ఎన్నికల తర్వాత. కానీ ఈ టర్మ్లోనే మనం అబ్జర్వ్ చేస్తే భాజపాకి ఎక్కడ లేని నెగిటివిటీ తెగ స్పిల్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ పైన వాళ్ళు వేసిన నిందలు
ఓడిపోవడానికి వాళ్ళ పార్టీని ఒక రకంగా ఎన్నో నెలల తరబడి జైల్లో కూర్చోబెడితే అసలు లిక్కర్ కుంభకోణం గురించి ఏమీ లేదు అని వర్డిక్ట్ వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం కేజ్రీవాల్ ఎలా అవుట్బర్స్ట్ అయ్యారు, బాధపడ్డారు. క్రెడిబిలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ తగ్గిపోతా ఉంది, చరిష్మా సన్నగిలుతుంది. ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది, ఇండియా మొత్తం కాదు వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ ఫేస్, దర్ ఇస్ ఓన్లీ 1%, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆంధ్రుడుగా ఆయన ఉన్నప్పుడు అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా ఆంధ్ర వ్యక్తి అయినా అని ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది మాట చెప్పాలన్నా కూడా. నిజాయితీ, హార్డ్ వర్క్, ఈ రెండే ఆయనకి. పని చేస్తూనే ఉంటారు, పని తప్ప ఆయనకు ఇంకొక వ్యాపకం ఉంది అంటే ఆ చెప్పిన వాళ్ళు ఎవరో పరమ వెధవలై ఉండాలి. మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియదు అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ చర్చ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారన్న మాట ముందు నుంచి ఉంది, అది కొంచెం మనం చూసుకుంటే తొందరగా వచ్చింది ఫేజ్. అండ్ అబ్జర్వ్ చేస్తే లోకేష్ గారు ఈజ్ రెడీ, ఎస్ 100% ఈజ్ రెడీ. చంద్రబాబు నాయుడు గారు అంశతో నేను క్రిస్టల్ క్లియర్గా పార్టీని ఎలా ఎంకరేజ్ చేయాలి, కార్యకర్తలకు ఎలా తోడుండాలి, మన భేదాలు లేకుండా ప్రజలకు ఎలా సేవ చేయాలి, మర్యాదగా ఎలా ఉండాలన్న మాటని సుస్పష్టంగా రాసుకున్నాడు. అభివృద్ధి అనేది ఎలా చేయాలో ఈయనకు మించి ఇంకెవరు చెప్పలేరు ఆంధ్రప్రదేశ్ అనే స్థాయికి నారా లోకేష్ ఎదిగారు. ముఖ్యమంత్రి ఈయనంటే ఎస్ మా ముఖ్యమంత్రి నారా లోకేష్ అని చెప్పుకోవడానికి, కాలర్ ఎగిరేయడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని అన్న వర్డ్ నచ్చలేదు. ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇలాంటి మాటలు నో. ఫర్ హిస్ కెపాసిటీ అండ్ క్యాలిబర్, నరేంద్ర మోడీ లైమ్ లైట్ చూడకముందే చంద్రబాబు నాయుడు గారు ఏంటో వరల్డ్ మొత్తం తెలుసు. ఇట్ ఇస్ హై టైం నా దృష్టిలో. ఆల్రెడీ 3rd టైం గెలిచిన నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఈయనని ప్రధానిగా చేస్తారేమో, ప్రధానిగా చేస్తే మేమందరం ఇంకా హ్యాపీగా ఉంటామని తెలుగు వాళ్ళందరూ గర్వంగా చాటుకుంటున్నారు. ఉప ప్రధాని అన్నది కొంచెం డిస్టేస్ట్ మూమెంట్. అంటే బాబు గారి కెపాసిటీకి ఉప అన్న వర్డ్ సెట్ అవ్వదండి. అక్కడ డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వాలి, కంట్రోల్ ఆయన చేతికిస్తే ఇండియా వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉంటుందో ఆయన చూపిస్తారు. హీ హ్యాస్ దట్ కెపాసిటీ. 70 ఏళ్ల వయసులో ఉన్నా కూడా చంగుమంట పరిగెడతా ఈరోజు అమరావతికి దిశ నిర్దేశం ఎలా చేశారో, తెలంగాణ రూపురేఖలు ఎలా మార్చారో అదే రకంగా అస్సలు ఈరోజు ఇండియాని మ్యాప్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క US వెళ్ళిన ప్రతి ఒక్క ఫ్యామిలీ తిరిగి మేము ఇండియాకి వస్తూ ఉంటారు ఈయన్ని ప్రధాని చేస్తే తప్ప. నా ఆర్గ్యుమెంట్తో మీకు ఏమైనా విభేదం ఉంటే కమెంట్స్లో రాయండి, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉప ప్రధాని, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి. ఏది ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రధాని చేయటమే కరెక్ట్. లోకేష్ గారు మా ముఖ్యమంత్రి అయితే ద మోస్ట్ వెల్కమింగ్ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్. సో మీరందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ పర్టికులర్ టాపిక్ డిస్కషన్ పైన మీ ఒపీనియన్స్ ఏంటో గట్టిగా రాయండి. బాబు గారిని ప్రధానిగా చూడడానికి ఇష్టపడతారా, లేకపోతే ఉప ప్రధానిగా మీరు హ్యాపీగా ఉన్నారా? అండ్ లోకేష్ గారిని ఈ టర్మ్లో సీఎం చేస్తే ప్రజలందరూ మెచ్చుతారా, లేకపోతే బాబు గారే కావాలని కోరుకుంటారా? అండ్ ఒకవేళ నారా లోకేష్ గారే సీఎం అయితే గనక కాళరాత్రి, శివరాత్రి జగన్మోహన్ రెడ్డికి తప్పవు. ఎందుకంటే ఆయన మూర్ఖుడే, తొందరగా విషయాలు పరిష్కరిస్తారు. ఇనుమును కూడా నానబెట్టే అంత స్లోనెస్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, కొన్ని ఇష్యూస్లో పక్కన పడేస్తారు. కానీ లోకేష్ గారు అలా కాదు, ఇనుమును కూడా విరగ్గొట్ట అవతలు పడేస్తారు. తేడా చాలా ఉంది. హీఈస్ అ రిఫైన్డ్ వర్షన్ 2.0 ఆఫ్ NCBN. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో బల్లెగొద్ది రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.